ఇదే ట్యాగ్ వచ్చిన తర్వాత ఎంటర్ అయ్యాం. బట్ పర్సంటేజ్ ఆఫ్ ద కంటెస్టెంట్స్ ఎక్కువ మంది దాంట్లో యంగ్స్టర్స్ ఉన్నారు. అందుకని నేను హౌస్ లోకి ఎంటర్ అయ్యే ముందు కూడా నాకు సార్ పిలిచి వారిని యంగ్స్టర్స్ నువ్వు ఎలాగా కాంపీట్ చేయగలవు ఒకసారి రా అని చెప్పి అక్కడ ఫ్లోర్ పుషప్స్ కాంపిటీషన్ పెట్టిన తర్వాత లోపలికి పంపించారు. సో యంగ్స్టర్స్ అందరూ అంటే యంగ్స్టర్స్ అందరితోటి కూడా పోటీ పడి నేను బెస్ట్ ఇవ్వగలిగాను. ఫిజికల్ గా ఇన్ని దెబ్బలు తగిలినా సరే లాస్ట్ 14th వీక్ ఎలిమినేట్ అయ్యే ముందు వరకు కూడా ఫిజికల్ టాస్క్ ఆడాను. ఇది సఫర్ అవుతూనే జాగ్రత్తగా మళ్ళీ నా హెల్త్ కాపాడుకుంటూ ఐ ట్రై టు గివ్ మై బెస్ట్. నేను అక్కడ బెస్ట్ ఇవ్వగలని చెప్పి అనుకుంటా. నేనైతే ఇన్ని దెబ్బల్లో తగిలినా సరే ఏం జరిగినా సరే గివ్ అప్ ఇవ్వలేదు. నేను ఆడాను, బెస్ట్ ఇవ్వగలిగాను. బట్ లెటర్ ఆన్ తర్వాత ప్లస్ ఇంకొకటి బెస్ట్ ఇవ్వగలిగాను, పర్సెంటేజ్ ఆఫ్ ద టాస్క్ గెలిచాను. కొన్ని చక్కనైన బంధాలు ఏర్పరచుకున్నాను హౌస్ లో. అట్ ద సేమ్ టైం బయటకు వచ్చిన తర్వాత హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎంతమంది నిజంగా అమ్మాయిలందరూ మీలాంటి అన్నయ్య ఉంటే బాగున్ను, ఫాదర్ లేని అమ్మాయిలు పాపం వాళ్ళు మీలాంటి నాన్న మాకుంటే బాగున్నా అని చెప్పి కొన్ని ఇప్పటికీ నాకు ఇన్స్టాలో వస్తున్న మెసేజ్ చూస్తుంటే అంటే నేను సోషల్ మీడియా చాలా దూరంగా ఉండేవాడిని. అలాంటిది మా టీం నేను అంటే టీం ఎవరైనా పెట్టుకుందాము అని చెప్పి 2-3 సార్లు ట్రై చేసినా అక్కడ ఏదో ఒక సెట్ అవ్వలే. నా కజిన్స్ ఇద్దరు ఉన్నారు, వాళ్ళే నేను బిగ్ బాస్ నుంచి లోపలికి వచ్చి మళ్ళీ బయటకి వచ్చేంత వరకు కూడా వాళ్ళే పాపం నా ఈ సోషల్ మీడియా అంతా వాళ్ళే పాపం హ్యాండిల్ చేశారు. బట్ బయట నుంచి లోపలికి వెళ్ళి లోపల నుంచి బయటకు వచ్చేటప్పటికి నాకు ఇన్స్టా ఫ్యామిలీ చాలా పెద్ద ఫ్యామిలీ అయింది. సో వాళ్ళందరికీ కూడా నేను ఒకటే చెప్తా, మీరందరూ చూపించిన ఈ సివిఆర్ న్యూస్ ఛానల్ తరపున ఎవరైతే నాకు సపోర్ట్గా నిలబడి నేను అన్ని దెబ్బలు తగిలించుకొని ఫిజికల్గా కింద పడి మళ్ళీ లేచి మళ్ళీ రీఎంట్రీ వెళ్ళి మళ్ళీ 14th వీక్ వరకు ఉండడానికి కారణమైన ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజుకి కూడా వాళ్ళు నేను చేస్తున్న ప్రాజెక్ట్స్ ఏంటో ఇన్ఫర్మేషన్ తెలుసుకుని నాకు సపోర్ట్ నిలబడుతున్న ప్రతి ఒక్కరికి, నా ఇన్స్టా ఫ్యామిలీ అందరికీ, అలాగే బయట ఉండి నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి, అదర్ కంట్రీస్ నుంచి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా సివిఆర్ న్యూస్ ఛానల్ తరఫు నుంచి అందరికీ పేరు పేరున శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ ఇప్పుడు నాకు ఇలాగే ఉండాలి. లవ్ యూ గైస్. అంటే మీరు లోపల చాలా మంది హృదయాలు గెలుచుకున్నారు కదా, మీకు చాలా ఎఫెక్షన్ దొరికింది. మీరు బయట కూడా ఇలాగే ఉంటారా? నేను చాలా యంగ్ స్టేజ్ లో ఉన్నప్పుడు ఫాదర్ చనిపోయారు. సో అట్ ద ఏజ్ ఆఫ్ 20. సో అప్పటి నుంచి అమ్మ నాతోనే ఉన్నారు. నాకు అమ్మ అంటే ఫస్ట్ నుంచి కూడా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం. సో ఇప్పుడు నా ఫోన్ వాట్సాప్ స్టేటస్ కూడా అమ్మదే ఉంటుంది. సో చెల్లి అన్నా లేదంటే నా చెల్లి వాళ్ళ పాపలన్నా నా డాటర్స్ అన్నా అంటే వాళ్ళు నేను ట్రీట్ చేసే విధానం మరి ఏంటో తెలియదు, వాళ్ళందరూ కూడా నన్ను అంత బాగా చూసుకుంటారు వాళ్ళు కూడా. సో హౌస్లోకి వెళ్ళేటప్పటికి ఎవరైనా ఆ బాండ్ నేమ్తో పిలిచినప్పుడు ఏమైపోతుంది, డిఫరెంట్ మనం కనెక్ట్ అయిపోతాం, చాలా ఫాస్ట్ కనెక్ట్ అవుతాం. అదే నా డాటర్ వచ్చినప్పుడు కూడా నేను హౌస్లోకి నా డాటర్ వచ్చినప్పుడు కూడా నేను అంత ఎమోషన్ అవ్వడానికి రీజన్ ఏంటంటే అదే. అంటే ఐ డోంట్ నో, అంటే నేను మామూలుగానే అమ్మాయిలతో మాట్లాడేటప్పుడు కొంచెం రెస్పెక్ట్గా గౌరవంగానే మాట్లాడతా. మేబీ నా చెల్లి పిల్లలు, నా అన్నయ్యల పాప, నా పిల్లలు అంటే వీళ్ళందరూ ఉండడం వలన మీ అట్మాస్ఫియర్ వచ్చినప్పటి నుండి అలా ఉంది కాబట్టి యు బోర్న్ అండ్ బాట్. సో అంటే అది ఆడియన్స్ కి నేను చేసిన క్యారెక్టర్స్ చూసారు తప్ప ఇప్పుడు నేనేంటన్నది తెలియదు కదా, నేను ఇది అనేది తెలియదు. హౌస్ లోకి వెళ్ళిన తర్వాత ఎప్పుడైతే కొన్ని రిలేషన్ స్టార్ట్ అయ్యాయో వాళ్ళు ఓకే నేను అసలు ఇంట్లో ఎలా ఉంటాను, నేను నా 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 ఫ్యామిలీ మెంబర్స్ తో కానీ నా ఫ్రెండ్స్ తో కానీ ఎలా ఉంటాను, నా ఫ్రెండ్స్ తోటి ఎలా ఉంటానో అన్నది సుమన్ ద్వారా చూశారు. సుమన్ తోటి ఎలా ఉంటానో చూశారు, అలాగే నా సిస్టర్ తోటి ఎలా ఉంటానో చూశారు, నా డాటర్ తోటి ఎలా ఉంటానో హౌస్ లో చూశారు. సేమ్ క్యారెక్టర్స్ నేను అలాగే ఉంటాను. మీ ఫ్యామిలీలో ఒకవేళ ఎవరైనా మీకు అగైన్స్ట్ గా బిహేవ్ చేస్తే హౌ డు యు ట్రీట్ దెం? ఇప్పుడు ఫ్యామిలీస్ అనేటప్పటికి యూజ్ చేసుకోవడం ఉండవండి. ఫ్యామిలీస్ లో ఏంటంటే ఒపీనియన్స్ డిఫరెన్స్ వస్తాయి. ఎప్పుడైనా మనం ఒకటి అనుకుంటాం, వాళ్ళు ఒకటి అనుకుంటారు. ఎండ్ ఆఫ్ ద డే ఇప్పుడు నేను ఎప్పుడు నా డాటర్స్ కి చదువుకోండమ్మా అని చెప్పలా, కానీ వాళ్ళు బాగా చదువుకున్నారు, బాగా మంచి జాబ్స్ సంపాదించుకున్నారు. సో అలాగే సిస్టర్ డాటర్స్ కానీ అన్నయ్య వాళ్ళ డాటర్ కానీ అందరూ కూడా బాగా చదువుకున్నారు, బాగా సెటిల్ అయ్యారు వాళ్ళు. సో ఇక్కడ